భూమిలో పాతారు. ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ సమాజం మీదకి రుద్దుతున్నాడు ఆయన. దీని ప్రభావం 30-40 ఏళ్ళు ఉంటుంది రాష్ట్రానికి. నాశనం చేసి వదిలిపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ పరిశ్రమను చూసినా బెదిరిస్తున్నారు. అందులో కాంట్రాక్టులన్నీ మాకే కావాలంటున్నారు, అందులో ఉత్పత్తుల మీద మాకే ఆధిపత్యం కావాలంటున్నారు. ఓపెన్గా నీ పత్రికలోనే రాస్తున్నారు కదా. అప్పుడు ప్రజలు మీకు పాజిటివ్ అవుతారా? అట్లాగే ఇసుక దందా ఏం జరుగుతుంది, మద్యం దందా ఏం జరుగుతుంది, ఇవన్నీ పబ్లిక్ రేపు పొద్దున పట్టించుకోరా? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే జగన్ అనేటువంటి వాడు ఇక జీవితంలో అధికారంలోకి రాడు అనేటటువంటి ఒక ధైర్యం. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధైర్యంతో ఉన్నాడు. 30 ఏళ్ళు నేనే సీఎం అని. 175 ఎందుకు రాదు అనుకున్నాడు కదా. బట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అట్లా సాధ్యమైందా? ఒకళ్ళే 25 ఏళ్ళు పరిపాలించడం, 30 ఏళ్ళు పరిపాలించడం, 2047 దాకా నేనే ఉంటాను, ఇంకో పార్టీ లేకుండా పోతుందా? తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడిచింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కానీ ఒకటి సార్, ఇదే ధీమా జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అనే ధీమాతో చేస్తున్న పరిపాలనే రైతులకు మళ్ళీ జగన్ మీద నమ్మకం కలిగేలా చేస్తుందా? ఇప్పుడు నిన్న కరేడు రైతులు వచ్చారు, గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, కొంతమంది ఉద్యోగ సంఘాలు ఆయన దగ్గరికి వచ్చినాయని, అందులో కూడా ఓకే మీరే అన్నారు అప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉద్యోగ సంఘం. ఓకే, ఎనీవే ఏదైనా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలి అని అనుకోవడం, వీళ్ళు చెప్పుకుంటున్న ఒక పక్క సుపరిపాలన తొలి అడుగు ఏడాదిలోనే